హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతికా స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. రమ్య పాత్రం అకిరా పడుతున్న ఇబ్బందిని చూసి లోపల పండగ చేసుకుంటుంది. చివరికి అందరూ సబ్మిట్ చేసేశారు. లెక్చరర్ తన రిజిస్టర్ని చూస్తూ గట్టిగా, అకిరా, నీ అసెస్మెంట్ ఎక్కడా? ఇంకా రాలేదు. అకిరా గుండె వేగంగా కొట్టుకుంటుంది. వణుకుతున్న కాళ్ళతో తన సీట్ నుంచి పైకి లేచి నిలబడింది. సార్, అది అది ఇక్కడే ఉంచాను సార్, కానీ ఇప్పుడు కనిపించడం లేదు అని చెబుతుంది. లెక్చరర్ కోపంగా, ఏంటి కనిపించడం లేదా? ఇది మెడికల్ కాలేజ్ దగ్గర రేపొద్దున్న పేషెంట్ రిపోర్ట్స్ కూడా ఇలాగే పోగొడతావా? ఈ అసెస్మెంట్ నీ ఇంటర్నల్ మార్క్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందనే విషయం నీకు తెలుసా? టాపర్ అని కళ్ళు నెతికెక్కాయా? అందుకే ఇలాంటి నిర్లక్ష్యం. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. బయట నిలబడి మధ్యాహ్నం లోపు ఈ అసెస్మెంట్ను పూర్తి చేయాలి, లేదంటే అప్పటి వరకు నీకు ఇదే పనిష్మెంట్ అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతారు. అకిరా ఏం మాట్లాడలేక క్లాస్ రూమ్ బయట నిలబడి గోడగా ఆనుకొని మళ్ళీ రాయడం మొదలుపెట్టింది. ఆమె పడుతున్న కష్టం చూసి క్లాస్లో ఉన్న అబ్బాయిలందరికీ మనసు కరిగిపోయింది. సాగర్ అయితే క్లాసు అస్సలు వినలేకపోతున్నాడు. ఒక సాగర్ మాత్రమే కాదు, క్లాస్ బాయ్స్ అందరికీ అకిరా అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం, రెస్పెక్ట్, ఇష్టం ఉంది. ఆమె ఎప్పుడు చదువులో ముందుంటుంది. అంతేకాకుండా ఎవరితోనూ అనవసరంగా మాట్లాడదు. అలాంటి మంచి అమ్మాయికి ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వడం వాళ్ళలో ఎవరికి అస్సలు నచ్చలేదు. ఇక ఇదిలా ఉండగా రమ్య మరియు ఆమె ఫ్రెండ్స్ ఎవరైతే అకిరా అంటే మొదటి నుంచి అసూయ ఉందో వాళ్ళు లోపలే పండగ చేసుకుంటున్నారు. అకిరాని చూస్తూ, చాలా గొప్పలు పోయేది కదా, ఇప్పుడు ఏమైందంట? ఆ తెలివితేటలు బాగా జరిగింది అని వాళ్ళందరూ ఒకరికొకరు సైగలు చేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇక ఇక్కడ క్లాస్ అయిపోయిన తరువాత సంధ్య తన ఫ్రెండ్స్ పవన్, స్వప్నలతో కలిసి సరదాగా ఏదో జోక్ వేసుకొని గట్టిగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటుంది. వాళ్ళ ముగ్గురు చాలా హ్యాపీగా ఉండడం చూసి దూరంగా ఉన్న ఆదిత్యకు లోపల మండుతోంది. ఆదిత్య మనసులో, ఈ సంధ్యకి వేరే పనే ఉండదు, ఎప్పుడు ఆ పవన్తోనే ముచ్చట్లు. అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో అని అనుకుంటూ వెంటనే సంధ్య కూర్చున్న బెంచ్ పక్కనే ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏదో పని ఉన్నట్టుగా కావాలని ఆ అమ్మాయితో మాటలు కలిపాడు. కానీ ఆదిత్య ఎంత ప్రయత్నించినా పవన్, సంధ్య ఏం మాట్లాడుకుంటున్నారో ఆ మాటలు అతనికి అస్సలు వినిపించడం లేదు. పైగా వాళ్ళు ఇంకా గట్టిగా నవ్వుతుంటే ఆదిత్యకు చిరాకు పీక్స్కి వెళ్ళిపోయింది. ఇక చివరికి విసుగు వచ్చి, ఇక్కడున్న లాభం లేదు అని లోపలే గొనుక్కుంటూ లేచి తన ఫ్రెండ్స్ గ్యాంగ్ దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆఫీస్లో అక్షయ్ చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు. అదే సమయంలో అక్షయ్ ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చింది రీటా అక్షయ్ క్లాస్మేట్. చదువుకున్న రోజుల నుంచి ఎప్పటి నుంచో ఆమెకు అక్షయ్ అంటే పిచ్చి. కానీ అక్షయ్ మాత్రం ఎప్పుడూ ఆమెను పట్టించుకోలేదు. రీటా తండ్రి సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ కావడంతో ఆమెకు కాస్త అహంకారం కూడా బాగా ఎక్కువే ఉంది.
ఒక కొత్త టెండర్ విషయం మాట్లాడాలని కావాలని వంక పెట్టుకొని అక్షయ్ ఆఫీస్కు వచ్చింది. పిఏ లోపలికి పంపించడంతో రీటా తన హై హీల్స్తో టుక్ టుక్ అని శబ్దం చేస్తూ చాలా స్టైలిష్గా అక్షయ్ క్యాబిన్లోకి అడుగుపెట్టింది. హాయ్ అక్షయ్ అంటూ చేయి చాచింది. అప్పటి వరకు ఫైల్స్ చూస్తున్న అక్షయ్ తల పైకెత్తి చూశాడు. ఎదురుగా రీటా మినీ స్కర్ట్ టైట్ టీషర్ట్లో ఆమె తెల్లని మేని ఛాయతో మెరిసిపోతుంది. రీటా అంతలా ఎక్స్పోజింగ్ చేస్తూ నిలబడి ఉన్న అతనిలో ఎలాంటి చలనం లేదు. చాలా క్యాజువల్గా హాయ్ రీటా, హౌ ఆర్ యూ, కూర్చో అంటూ అతను షేక్ హ్యాండ్ ఇచ్చి వదిలేసి రీటా వెంటనే తన సీట్లో కూర్చొని చూస్తుంది. చెప్పు, టెండర్ గురించి ఏం మాట్లాడాలి అన్నట్టుగా చూశాడు. అక్షయ్ తనని చూసి పడిపోతాడని ఆశించిన రీటాకు అతని రియాక్షన్ చూసి కొంచెం నిరుత్సాహం కలిగింది. అయినా కానీ రీటా ఎలాగైనా అక్షయ్ని తన బుట్టలో వేసుకోవాలని అక్షయ్ కుర్చీకి అటువైపుగా వచ్చి చూడు అక్షయ్, ఈ ఫైల్లో టెండర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అంటూ కావాలని అతని ముందు వంగింది. ఆమె వేసుకున్న లో కట్ టీషర్ట్ వల్ల ఆమె యథాందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్షయ్ విసుగ్గా తల పక్కకు తిప్పుకుంటే రీటాకు కోపం వచ్చిన దాన్ని లోపలే కంట్రోల్ చేసుకుంటూ మెల్లగా తన చేతిని అక్షయ్ థైస్ మీద వేసి నెమ్మదిగా ప్రెస్ చేస్తూ చూడు అక్షయ్, ఇది నీకోసమే, నీకు నచ్చాలని తెచ్చాను అంటుంటే అక్షయ్ చాలా సీరియస్గా ఏంటి అన్నాడు. అక్షయ్ కోపానికి ఒక్కసారిగా వణికిపోయిన రీటా వెంటనే చేయి తీసేసి అదే ఫైల్, ఈ ఫైల్ గురించి చెప్తున్నాను అక్షయ్ అని తడబడుతూ కవర్ చేస్తూ వెళ్ళి తన సీట్లో కూర్చుంది. అక్షయ్ ఆ ఫైల్ని విసుగ్గా ఒకసారి తిరిగేసి టేబుల్ మీద పక్కకు నెట్టేస్తూ సరే రీటా, ప్రస్తుతానికి ఈ ఫైల్ ఇక్కడే వదిలేయ్, నేను ఫ్రీగా ఉన్నప్పుడు నీకు కాల్ చేసి దీని గురించి మాట్లాడతాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అనగానే రీటాకు అది అవమానంగా అనిపించిన ప్రస్తుతానికి తప్పుకోక తప్పలేదు. తన బ్యాగ్ తీసుకుని విసుగ్గా అక్కడి నుంచి బయటకు నడిచింది. రీటా వెళ్ళిపోయాక అక్షయ్ తన కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కాలేజీ అయిపోయి అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. అఖిరా మాత్రం ఇంకా నిలబడి కారిడార్లో శ్రద్ధగా రాస్తోంది. రమ్య కావాలని అఖిరా దగ్గరకు వచ్చి అయ్యో అఖిరా, ఇంకా రాస్తూనే ఉన్నావా, ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగింది. అఖిరాకు తెలుసు రమ్య తనని ఏడిపించడానికే అలా అడుగుతుందని. అఖిరా కనీసం తల పైకెత్తకుండానే చాలా గంభీరంగా నో థ్యాంక్స్ రమ్య, నా వర్క్ నేను చేసుకోగలను, నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తుంది. రమ్య ఒక వికృతమైన నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అటు సాగర్, లత అఖిరాను అలా వదిలి వెళ్ళలేకపోయారు. అఖిరా, మేము కూడా నీతో ఉంటాం, హెల్ప్ చేస్తాం అని బతిమలాడారు. కానీ అఖిరా మొండిగా వద్దు, ఇది నా తప్పు వల్ల జరిగింది, నేనే పూర్తి చేయాలి, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేసింది. చివరకు కష్టపడి అసెస్మెంట్ పూర్తి చేసిన అఖిరా లోపలికి వెళ్ళి లెక్చరర్కు సబ్మిట్ చేసింది. ఆయన ఆమె హార్డ్ వర్క్ చూసి ఏమీ మాట్లాడలేకపోయారు. టైం చూసుకుంటే అప్పటికే చాలా లేట్ అయింది. కాఫీ షాప్ డ్యూటీ టైం అవ్వడంతో అఖిరా తన బ్యాగ్ తీసుకుని పార్కింగ్కి వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసింది. వేగంగా కాఫీ షాప్కి వెళ్ళిన అఖిరా వెళ్ళడమే ఆలస్యం. కస్టమర్ల దగ్గర ఆర్డర్ తీసుకోవడంలో మునిగిపోయింది.
అప్పుడే అక్కడికి వచ్చిన మేనేజర్ ఆమెను చూసి చాలా సీరియస్గా, అకిరా, ఎందుకింత లేటుగా వచ్చావు అని అడిగారు. అకిరా, అది సార్, కాలేజ్లో పని వల్ల కొంచెం లేట్ అయింది అని కొంచెం ఇబ్బందిగానే చెబుతుంది. దానికి మేనేజర్, సరే, కానీ నువ్వు గంట ఆలస్యంగా వచ్చావు కాబట్టి ఈరోజు 1 గంట ఎక్స్ట్రా పనిచేసి వెళ్ళాలి అని సీరియస్గా చెప్పి మేనేజర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అకిరా నిట్టూర్చి మళ్ళీ పనిలో పడిపోయింది. ఉదయం నుంచి కాలేజీలో నిలబడే ఉండడంతో ఆమె కాళ్ళు విపరీతంగా నొప్పులు పుడుతున్నాయి. అయినా సరే మేనేజర్ చెప్పినట్టుగా రాత్రి వరకు ఏమాత్రం విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉంది. ఇక తన డ్యూటీ ముగించుకొని బయటకు వచ్చిన అకిరాకు తన కాళ్ళు నొప్పుల కంటే ఇంట్లో నాన్న అమ్మ కంగారు పడతారన్న భయమే ఎక్కువగా ఉంది. అందుకే స్కూటీని చాలా వేగంగా పోనిస్తుంది. కానీ ఊహించని విధంగా దారి మధ్యలోనే స్కూటీ ఒక్కసారిగా ఆగిపోయింది. అయ్యో, ఏమైంది దీనికి, ఇప్పుడే ఆగాలా అంటూ కంగారుగా కిక్కు కొడుతూనే ఉంది. కానీ స్కూటీ మాత్రం స్టార్ట్ అవ్వడం లేదు. అప్పుడు మీటర్ వైపు చూసింది. పెట్రోల్ ముళ్ళు ఈ ఎంటీ దగ్గర ఆగిపోయింది. నాది చూసిన అకిరా, ఛా, కంగారులో పడి పెట్రోల్ పోయించడం మర్చిపోయానే, ఇప్పుడు ఎలా అని అనుకుంటూ చుట్టూ చూసింది. అప్పటికే చాలా రాత్రి అయిపోయింది. స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా వెలగడం లేదు. ఆ దారి కూడా చాలా భయంకరంగా ఉంది. స్కూటీని తోసుకుంటూ వెళ్దామంటే ఉదయం